అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మోడీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు, కేవలం దేవుణ్ణి మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడమే కాదు, ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఆయనకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు నేను 4 విషయాలు చెప్తా. ఒకటి, వారు రూరల్ పార్లమెంట్లో ఇంతకుముందు సభ్యుడిగా ఉండే దేశం మొత్తంలో మహిళలకు బహిర్భూమి పోవడానికి రోడ్ల పక్క వంటి రైల్వే పట్టాల పక్క వంటి పోయేదండి. మీకు తెలుసు, మనిషి మళ్ళీ వస్తే సిగ్గుతో లేచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటి 75 సంవత్సరాల తర్వాత ఇవాళ మోడీ గారు మహిళల ఆత్మగౌరవం పెరగాలి, మహిళలకు బహిర్భూమి కూడా కట్టేయాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించింది. మరి అంత డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇష్యూ సమస్య ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా అసలు న్యాచురల్ కాల్ కోసం ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. అందులో మహిళలు వెనకటి లెక్క కంచెలు లేవు కదా. ఇప్పుడు మీరు రూరల్ ఏరియా నుంచి వచ్చిండ్రు, వెనకటి లెక్క కంచెలు ఉన్నాయా ఊళ్ళలో చెప్పండి? బాయిగడ్డలు ఉన్నాయా? సాటు ఉందా చెప్పండి? ఇలా ప్రతి ఇంచు భూమిని కూడా వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఎవరు ఆలోచన చేసినండి? ఇది ఒక్కటి చాలా, అంటే సమాజం పట్ల ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న కమిట్మెంట్. రెండవది, ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తీసుకోండి. 2014 పూర్వం 11 కిలోమీటర్ల హైవేస్ నిర్మాణం అయ్యేది. ఇవాళ 37 కిలోమీటర్లు పర్ డే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఏం పోలుస్తాను? నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారు స్థాపించారు. ఫస్ట్ మనకు ఒకటి పెట్టారు. ఆ తదుపరి రెండవ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు వచ్చింది? వాజ్పేయి గారి నాయకత్వంలో వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. మూడవ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎప్పుడు వచ్చింది? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంత వరకు 3 ఉంటే ఇవాళ 10 ఏళ్ల కాలంలో 16 వచ్చినాయి. ఏం పోలుస్తావు? కానీ అంత అభివృద్ధి జరిగితే మరి ఎందుకు బీజేపీ ఇంకా రాముణ్ణి, రామాలయాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం చేసుకొని ఓట్లు అడగాల్సిన అవసరం ఏంటి? మాకు ఇంటింటికి అక్షింతలు పంపిస్తున్నారు. తప్పు. ఇవాళ మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బిజినెస్ ఉన్నా, ఎంత గొప్పగా ఎదిగినప్పటికీ కూడా విశ్వాసం అనేది ఉంటుంది. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మీకు తెలియంది కాదు. ఇవాళ రాముని ఇవాళ మేము కొడుతుంది. మొత్తం ప్రపంచానికే 2 ఇతిహాసాలు అందించిన దేశం భారతదేశం. ఒకటి రామాయణ ఇతిహాసం అందించింది, ఒకటి మహాభారత ఇతిహాసం అందించింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా చెప్తాడు అనేది ఇవాటికి లైవ్ ఉంటుందండి. రాజులు ఎట్లుండాలి, రాజ్యం ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, రాజుకు ప్రజలకు సంబంధాలు ఎట్లుండాలి, ఇవన్నీ. కానీ పుత్రవాత్సల్యం ఎంత నష్టం చేస్తుంది. రామాయణం ఇతిహాసం ఎంత గొప్పగా చెప్పింది చూడండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం రామాయణం, రాముడు వేల సంవత్సరాలుగా ఉంటే ఇప్పుడు ఎందుకు అది పొలిటికల్ ఇష్యూ అవుతుంది? ఇప్పుడు ఎందుకు బీజేపీ తమ ఎజెండాగా మార్చుకుంది? ఎజెండాగా మేమేం మార్చుకోలేదు. మా ఎజెండాలో 2 ఉన్నాయి. ఒకటి, ఒకే దేశం ఒకే చట్టం అనేది ఈ దేశం అమలు కావట్లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతిసారి ప్రపంచ వేదికల మీద అదొక ఇష్యూ అవుతున్నది. మా భూమి గురించి, మా రాష్ట్రం గురించి, మా ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చిందని చెప్పి ఇలా 370 ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి ఇలా అక్కడ కూడా స్వేచ్ఛ, స్వతంత్రం, ఇలా భారతీయత ఇవాళ మా 3 రంగుల జెండా బాధ్యత ఎగురుసుకునే స్థాయికి వచ్చింది. ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా డెవలప్ అయిందని చెప్పి భావిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎందుకు మాట్లాడినాం? 500 ఏళ్ల క్రితం కోల్పోయినటువంటి మా రామ మందిరాన్ని నిర్మించి తీర్చమని చెప్పినాం. ఇవాళ అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా నిర్మించడం. ఇవాళ దాన్ని దేశ ప్రజానీకానికి మంచి జరగాలని చెప్పి మీకు తెలిసి ఎక్కడ గుడిని స్థాపించుకున్నాము, మొత్తం పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. అట్లాంటి పండుగ దేశంలో జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.